హలో ఫ్రెండ్స్. 'హనుమాన్' అండ్ 'గుంటూరు కారం' ఈ 2 చిత్రాలు ఇవాళ విడుదలయ్యాయి. 2 చిత్రాలు కూడా చూసేసాననమాట. 'గుంటూరు కారానికి' సంబంధించిన రివ్యూ ఆల్రెడీ ఓ వీడియోలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు 'హనుమాన్' మూవీ గురించి మాట్లాడుకుందాం. సో, 'హనుమాన్' మూవీ ఎలా ఉంది అన్నది ఓసారి మాట్లాడుకుంటే 2024లో వచ్చినటువంటి సంక్రాంతి సీజన్స్‌కు సంబంధించి మొదటిగా వచ్చినటువంటి చిత్రం 'హనుమాన్'. అంటే నిన్న ప్రీమియర్స్‌తో ముందుగానే చాలా ఏరియాల్లో రిలీజ్ అయిపోయింది. సో, ఈ చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరికి కలిగే ఫీలింగ్ ఏంటంటే సంక్రాంతికి ఫస్ట్ హిట్ 'హనుమాన్' కొట్టేసాడురా అనిపించిందనమాట. సో, ఈ మూవీ ఇవాళ చూసినటువంటి నాకు అనిపించినటువంటి ఫీలింగ్ ఏంటంటే 'బ్యాట్‌మ్యాన్', 'సూపర్‌మ్యాన్', 'థోర్' ఇలా ఎన్నో పాత్రలను క్రియేట్ చేసి మనలో అణువణువున నింపేశారనమాట సూపర్ హీరోస్‌గా అయితే. అసలు సిసలైన మన సూపర్ హీరోని మనం తెరపై చూస్తా ఉంటే ఆ ఆనందం, ఆ గూస్ బంప్స్, హై వేరే లెవెల్ ఉండింది ఈ మూవీకి సంబంధించి. సో, నిజంగా లాస్ట్ 15 మినిట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ రచ్చ అనమాట. అసలు థియేటర్‌లో ప్రతి ఒక్కరు కూడా అలా చూస్తూ ఉండిపోతారు. అంత హై ఇచ్చింది. నిజంగా హనుమంతుడిని చూస్తున్నామనే ఫీల్ కలిగిందనమాట. అంటే ఆయనకు సంబంధించిన స్టోరీనే కదా! ఆయన గ్రేట్‌నెస్‌ని తెలుసుకుంటూ ఆయనకున్నటువంటి ఆ సూపర్ పవర్స్‌ని అలా తెరపై చూస్తా ఉంటే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది నాకు. అండ్ ఇది కదరా అసలు సిసలైన ఇండియన్ సూపర్ హీరో సినిమా. ఇది గదా నెక్స్ట్ లెవెల్ రచ్చ చేసే సినిమా. ఇండియా వైడ్‌గా, నేషనల్ వైడ్‌గా ప్రతి ఒక్క చోట కూడా ఈ మూవీ సంచలనంగా ఆహ్, రన్ అవుతది ఖచ్చితంగా. ఎందుకంటే అలాంటి కంటెంట్ ఉంది. అండ్ 'హనుమాన్' అనే ఒక ఎమోషన్ మనని అలా ఈ మూవీలో కట్టిపడేస్తదనమాట. మూవీ స్టార్ట్ అయిన అంటే మూవీ స్టోరీలోకి ఇన్వాల్వ్ అవ్వాలి కాబట్టి ఒక 30-40 మినిట్స్ కాస్త అలా వెళ్తూ ఉన్నప్పటికీ వన్స్ స్టోరీలోకి ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత 'హనుమాన్' క్యారెక్టర్‌కి సంబంధించిన మనీ ఏదైతే ఉంటుందో అది దొరికిన తర్వాత అణువణువున హనుమంతుడిని రిఫ్లెక్ట్ చేస్తూ వచ్చే ఎపిసోడ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. అండ్ ఈ మూవీలో స్పెషల్ సీన్ కూడా ఉంది ఒకటి. అదేంటంటే మన టాలీవుడ్‌కి సంబంధించిన కొంతమంది స్టార్ హీరోస్‌ని అంటే రెఫరెన్స్‌లా దాన్ని చూయించారనమాట. వాళ్ళకున్నటువంటి కొన్ని సీన్స్ ఉంటాయి కదా! యాక్షన్ ఎపిసోడ్‌కి సంబంధించి వాళ్ళ పేర్లు చెప్పగానే గుర్తొచ్చే కొన్ని సీన్స్ ఉంటాయి కదా! ఆ సీన్స్ అన్నిటిని ఈ మూవీలో రెఫరెన్స్‌లా యూజ్ చేసుకొని ఒక సీన్ క్రియేట్ చేశారు. అది కూడా సూపర్బ్ ఉంటది. అండ్ నిజంగా సూపర్బ్ ఉంటది. థియేటర్‌లో ఎంజాయ్ చేయండి ఖచ్చితంగా. అండ్ ఇది గైస్ 'హనుమాన్' మూవీ చూసాక ఒక్కటే ఫైనల్‌గా ఏంటి చెప్తున్నానంటే ఫ్యామిలీతో వెళ్ళి అలా హాయిగా చూసే చిత్రం. అండ్ ఖచ్చితంగా చూడాల్సినటువంటి చిత్రం. మన సూపర్ హీరోని మనం తెరపై చూస్తూ, ఎంజాయ్ చేస్తూ, ఈలలు గోలలు చేస్తూ అలా చూసే చిత్రం 'హనుమాన్'.